హలో అండి. ఈ వీడియోలో మై హ్యాపీ ఎండింగ్ అనే లేటెస్ట్ ఆన్గోయింగ్ కే డ్రామా చూడబోతున్నాం. ఈ డ్రామాలోని హీరోయిన్ పేరు జీవోన్. ఈమె ఒక ఫేమస్ ఫర్నిచర్ కంపెనీ సీఈఓ. ఈమె హస్బెండ్ పేరు సున్యోంగ్. ఇతను ఒక ప్రొఫెసర్. బట్ వాళ్ళ కూతురు ఆర్యన్ చూసుకోవడానికి కెరీర్ బ్రేక్ తీసుకొని ఇంట్లోనే ఉంటాడనమాట అతను. సో వీళ్ళది స్మాల్ హ్యాపీ ఫ్యామిలీ. యుంజన్ హీరోయిన్ కాలేజ్ ఫ్రెండ్. ఆమెకి డైవర్స్ అయిపోయి ప్లస్ ఆమె ఆర్ట్ కెరీర్ డౌన్ అవుతున్న టైంలో హీరోయిన్ ఆమెకి హెల్ప్ చేస్తుంది. ఆమెకి హీరోయిన్ పర్ఫెక్ట్ లైఫ్ చూసి జెలస్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ పర్ఫెక్ట్గా ఉండే హీరోయిన్కి సడన్గా ఆమె చుట్టూ ఉన్న వాళ్ళే ఆమెను మోసం చేస్తున్నారని తెలిస్తే ఆమె ఏం చేస్తుంది తెలుసుకోవాలంటే డ్రామా స్టార్ట్ చేసుకుందాం. హీరోయిన్ ఆమె డిజైన్ చేసిన లేటెస్ట్ ఆఫీస్ డెస్క్ లాంచ్ ఈవెంట్కి రెడీ అవుతూ ఉంటే ఆమెకు ఒక సస్పీషియస్ పర్సన్ నుండి ఒక బొకే వస్తుందన్నమాట. అది చూసి ఆమె దాన్ని పడేయమంటుంది. మళ్ళీ ఆమెను ఎవరో స్టాకింగ్ చేస్తున్నారని ఆమె టెన్షన్ పడుతుంది. యుంజిన్ హీరోయిన్ ఆఫీస్ లాబీలో హీరోయిన్ అడిగినట్టు పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. అటు హీరోయిన్ హస్బెండ్ అండ్ కూతురు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ 74th బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్కి వాళ్ళు వీడియో కాల్ చేస్తారనమాట. ఇక్కడ చూపిస్తున్న అతని పేరు యుంతే. ఇతను హీరోయిన్ కంపెనీలో డిజైనింగ్ టీమ్ లీడ్గా వర్క్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అండ్ ఇతను కలిసి ఈ ఎలక్ట్రానిక్ డివైస్ డిజైన్ చేస్తూ ఉంటారనమాట. కొద్దిసేపు తర్వాత వర్క్ ఉండడంతో హీరోయిన్ ఒక్కటే ఆఫీస్లో స్టే చేస్తూ ఉంటుంది. అప్పుడు సడన్గా అక్కడున్న ర్యాక్ కింద పడిపోతుంది. ఆ సౌండ్ విని హీరోయిన్ టెన్షన్ పడుతూ బయటకు వచ్చి చూస్తే అప్పుడు ఎవరో అన్నోన్ నెంబర్ నుండి ఆమెకి మార్నింగ్ పడేసిన బొకే పిక్ మెసేజ్ చేస్తారనమాట. సో ఆమె వెంటనే పోలీస్కి కాల్ చేసి అడ్రస్ చెప్పేలోపే ఎవరో బ్లాక్ డ్రెస్ విత్ మాస్క్తో ఆమెను హట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆమె త్వరగా అక్కడి నుండి తప్పించుకొని ఆమె రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంటుంది. ఆ పర్సన్ లాక్ బ్రేక్ చేసి ఒక హ్యామర్తో లోపలికి వస్తూ ఉంటాడు. అప్పుడు పోలీస్ రావడంతో అతను పారిపోతాడనమాట అక్కడ నుండి. పోలీస్ హీరోయిన్ దగ్గర జరిగిందంతా స్టేట్మెంట్ తీసుకుంటారు. అప్పుడు ఆమె 7 yearsగా స్టాకింగ్ జరుగుతుంది. బట్ ఇన్ని డేస్ జస్ట్ టెక్స్ట్ మెసేజ్ ఆర్ ఈమెయిల్ వచ్చేది. ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్గా అటాక్ జరిగింది అని ఆమె జరిగిందంతా పోలీస్కి చెప్తుంది. సీసీటీవీ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ వల్ల రికార్డ్ అవ్వలేదు. సీసీటీవీ ఇన్స్పెక్షన్ గురించి ఆఫీస్లో అందరికీ తెలుసా అని హీరోయిన్ పిఏ చెప్తుంది. అయితే ఆఫీస్లోని అందరూ సస్పెక్ట్సే, మీకెవరిపైన డౌట్ ఉందా అని పోలీస్ అడిగితే లేదంటుంది హీరోయిన్. ఆ తర్వాత జరిగిందంతా తెలుసుకొని యుంతే అక్కడికి వచ్చి మీకేం కాలేదు కదా అని అడుగుతాడు హీరోయిన్ని. ఏం కాలేదు, రేపటి ప్రజెంటేషన్ వర్క్ చూడు అని చెప్తుంది ఆమె అతనితో. నెక్స్ట్ మార్నింగ్ ఆమె ప్రోడక్ట్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి ఒక స్టోర్ విజిట్ చేస్తే ఆమెతో ఒక ఇన్సూరెన్స్ ఆఫీసర్ మాట్లాడతాడనమాట. మీ మదర్ జుంగ్మిన్నా కదా, ఆమె చనిపోయే ముందు మా దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంది. సో ఆమె చనిపోయాక ఆ మనీ మొత్తం మీ ఫాదర్కి వెళ్ళింది. మీ మదర్ డెత్ మీకు అనుమానం అనిపించలేదా? ఆమె పాయిజన్ తాగి 3 times ఎమర్జెన్సీతో హాస్పిటల్ జాయిన్ అయింది. ప్రతిసారి మీ ఫాదరే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. మేము ఇన్వెస్టిగేట్ చేస్తే ఆమె 3 times బై మిస్టేక్ పాయిజన్ తీసుకుందని చెప్పారు. బట్ మరీ 3 times మిస్టేక్ అంటే డౌట్గా ఉంది అంటాడు. అప్పుడు హీరోయిన్ ఇలా చెప్పడానికి మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా? మా ఫాదర్ ఆమెని ఏమైనా చేసుంటారని మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేకుండా ఇలా మాట్లాడొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళేసరికి ఆమె కూతురు ఆర్యన్ పనుకో ఉండడం చూస్తుంది. కిందకి వచ్చేసరికి ఆమె హస్బెండ్ టీ ప్రిపేర్ చేస్తూ ఉంటే హగ్ చేసుకొని ఫైనల్లీ రెస్ట్ తీసుకునే ఛాన్స్ వచ్చింది అంటుంది. అలా వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ ఆఫీసర్ చెప్పిందంతా ఆమె అతనితో చెప్తుంది. మీ ఫాదర్ ఎప్పటికీ అలాంటి పని చేయడు, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అంటాడు అతను. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. హీరోయిన్ ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆఫీస్ లిఫ్ట్లో ఒక పర్సన్ టీషర్ట్ చూసి ఆమె భయపడుతుంది. లాస్ట్ టైం అటాక్ చేయడానికి ట్రై చేసిన పర్సన్ కూడా సేమ్ టీషర్ట్ వేసుకో ఉంటాడనమాట. సో ఆమె ఆఫీస్ స్టాఫ్లో ఎవరో ఆ అటాక్ చేసినట్టు ఆలోచిస్తూ ఆమె రూమ్లో ఒక పార్కింగ్ టికెట్ కనిపిస్తుందన్నమాట. ఆ పార్కింగ్ టికెట్ తీసుకొని ఆ కార్ ఎవరిదని చెక్ చేస్తే అందులో ఆమెకి సేమ్ టీషర్ట్ కనిపిస్తుంది. ఆ కార్ కీస్ రిటర్న్ ఇచ్చేసి ఆమె వెళ్ళిపోబోతుంటే అదే కార్ని యుంతే తీసుకువెళ్ళడం ఆమె చూస్తుందన్నమాట. సో అతనే ఆమెను అటాక్ చేశాడని ఆమె టెన్షన్ పడుతుంది. వెంటనే అతనికి ఫోన్ చేసి ఎక్కడున్నా అని అడిగితే అతను నేను వర్క్ చేస్తున్నా అని చెప్తాడు. సో ఆమె టెన్షన్ పడుతూ వాళ్ళ హస్బెండ్కి కాల్ చేస్తే అతను కాల్ లిఫ్ట్ చేయడనమాట. అతను రెగ్యులర్గా వెళ్ళే జిమ్కి వెళ్ళి అడిగితే 3 months అయింది, అతను మా జిమ్లో మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకొని అని చెప్తారు అక్కడ వాళ్ళు. అందుకని ఆమె ఇంటికి వెళ్ళి చూస్తే అతని ఫోన్ అక్కడే ఉంటుంది.
ఎవరో ఎక్కడున్నావు అని మెసేజ్ చేస్తే ఆల్మోస్ట్ వచ్చేసా అని రిప్లై ఇస్తాడనమాట అతను. స్మార్ట్ వాచ్ నుండి రిప్లై ఇచ్చాడు అనుకుంటుంది హీరోయిన్. సో ఆమె అతని వాచ్ లొకేషన్ ట్రేస్ చేపిస్తుంది. ఆ లొకేషన్కి వెళ్ళి చూస్తే అక్కడ ఆమె హస్బెండ్ ఉంటాడు. యుంజిన్ వచ్చి అతన్ని మీట్ అవుతుంది. వాళ్ళిద్దరిని అలా చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఆమె ఆ విషయం తలుచుకుంటూ ప్రెస్ కాన్ఫరెన్స్లో డల్గా ఉంటుందన్నమాట. ఆ నెక్స్ట్ ఆమె టెన్షన్ పడుతూ ఒక్కటే వెళ్ళి డ్రింక్ చేసి హాన్ రివర్ దగ్గర నడుస్తూ ఉంటుంది. ఆమెకి జరుగుతున్న విషయాలన్నీ తలుచుకొని బాగా ఏడుపు వస్తుంది. నైట్ టైం అలోన్గా నడవడం డేంజర్, జాగ్రత్త అని ఆమెకు మళ్ళీ అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వస్తుంది. సో ఆమె భయపడుతూ ఉంటే మళ్ళీ ఒక తెలియని పర్సన్ మాస్క్తో వచ్చి ఆమెను చంపాలని చూస్తాడు. అప్పుడు ఆమె రివర్లో పడిపోతుంది. వెంటనే పోలీస్ వచ్చి ఆమెను సేవ్ చేస్తారు. హాస్పిటల్లో ఆమె కళ్ళు తెచ్చి చూసేసరికి ఆమె హస్బెండ్, వాళ్ళ ఫాదర్ అండ్ యున్తేని చూసి వాళ్ళందరి వల్లే నేను ఇలా సఫర్ అవుతున్నా అనుకుంటుంది ఆమె. ఆ నెక్స్ట్ ఆమె హస్బెండ్ ఆమెను చూసుకుంటున్నా ఆమెకు వాళ్ళిద్దరూ కలిసి ఆమెను చీట్ చేసిన విషయమే ఆమెకు గుర్తొస్తూ ఉంటుంది. ఆమె రికవర్ అయ్యాక మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అటు హీరోయిన్ హస్బెండ్ సున్యోంగ్ అండ్ యుంజిన్ కలిసి క్యాంపింగ్కి వెళ్తారు. అక్కడున్న ఒక పాపను చూస్తూ యుంజిన్ 7 years ముందు కానీ మనం మీట్ అయ్యి ఉంటే మనకు కూడా ఇప్పుడు ఇంత పాప ఉండేది అని చెప్తుంది. నెక్స్ట్ డే ఆఫీస్లో యుంజిన్ వచ్చి ఆమెకు జరిగిన ఇన్సిడెంట్ గురించి అడుగుతుంది హీరోయిన్ని. బట్ హీరోయిన్ ఆమెతో సరిగ్గా మాట్లాడదు. ఆ నెక్స్ట్ ఆమె ఇన్సూరెన్స్ ఆఫీసర్ని మీట్ అయ్యి, మీరు ఒక డిటెక్టివ్ ఆఫీసర్ బట్ రిజైన్ చేసి ఇన్సూరెన్స్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు కదా, మీకు ఎక్కువ శాలరీ రాదని నాకు తెలుసు. సో మా మదర్ ఎలా చనిపోయిందో ఇన్వెస్టిగేట్ చేయండి, నేను మీకు మనీ ఇస్తాను చెప్తుంది. వాళ్ళు మాట్లాడుకోవడం ఎవరో సీక్రెట్గా ఫోటో తీస్తారు. ఆ నైట్ హీరోయిన్ సున్యోంగ్ని నువ్వు నిజంగా జిమ్కి వెళ్తున్నావా అని అడిగితే, వెళ్తున్నా బట్ వేరే జిమ్కి వెళ్తున్నా, రీసెంట్గా మా ఫ్రెండ్ ఓపెన్ చేసిన జిమ్కి వెళ్తున్నా, నీకు చెప్పడం మర్చిపోయా అని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ యున్తే యూజ్ చేసిన కార్ గురించి ఆఫీస్లో అడిగితే, ఈ కార్ డిజైన్ టీమ్ నేమ్తో రిజిస్టర్ అయ్యింది, ఆ టీం వాళ్ళందరూ యూజ్ చేస్తారు అని చెప్తారు వాళ్ళు. సో ఆమె యున్తేని అడుగుతుంది, నన్ను అటాక్ చేసింది నువ్వు కాదు కదా అని. అతను, నిజంగా నన్ను ఎలా అనుమానించారు మీరు, ఆ రోజు ఆఫీస్లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను రేచల్తో రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్నా, కావాలంటే ఇన్స్టాలో నా పోస్ట్ చూడండి అంటూ అతని ఫోన్ చూపిస్తాడు. ఆమె, సరే నిజంగా సారీ నిన్ను అనుమానించినందుకు అంటుంది. అయితే నాకు ఒక ఫేవర్ చేయండి, నాతో పాటు ఒక ప్లేస్కి రండి అని చెప్పి ఆమెను అతని వర్క్ ప్లేస్కి తీసుకెళ్తాడు. అక్కడ డిజైన్ చేయడానికి హెల్ప్ చేయమని అడుగుతాడు. అలా వాళ్ళిద్దరు కలిసి డిజైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యారు కదా, ఇందాక చాలా వరీడ్గా కనిపించారు అంటాడు అతను. నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ వర్షంలో తడుచుకుంటూ ఆమె కోసం ఫుడ్ తీసుకురావడం చూసి హీరోయిన్, డాడీ ఇలా వర్షంలో ఎందుకు వచ్చారు, నాకు ఫోన్ చేయొచ్చు కదా వచ్చే ముందు, రిటర్న్ వెళ్ళేటప్పుడు డ్రైవర్ని డ్రాప్ చేయమంటాను అని చెప్తుంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఆఫీసర్ యున్తే గురించి ఇన్వెస్టిగేట్ చేసి హీరోయిన్ కాల్ చేసి చెప్తాడు. యున్తేని చిన్నప్పుడే అడాప్ట్ చేసుకున్నారు. సో అతను అబ్రాడ్లో పెరిగాడు. 7 years బ్యాక్ ఒకసారి కొరియా వచ్చాడు, మళ్ళీ 4 years బ్యాక్ కొరియా వచ్చి సెటిల్ అయ్యాడని చెప్తాడు అతను. బట్ యున్తే అతను 4 years బ్యాక్కి కొరియాకి ఫస్ట్ టైం వచ్చినట్టు హీరోయిన్తో చెప్పుంటాడనమాట. అతను ఎందుకు ఆమెతో అబద్ధం చెప్పాడని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆర్యన్ ఇంకా స్కూల్ నుండి రాలేదని చెప్పి హీరోయిన్కి వాళ్ళ హౌస్ సర్వెంట్ కాల్ చేసి చెప్తుంది. సో ఆమె టెన్షన్ పడుతూ స్కూల్కి వెళ్ళి అడిగితే ఆర్యన్ ఆఫ్టర్నూనే వెళ్ళిపోయింది, వాళ్ళ ఫాదర్ వచ్చి తీసుకెళ్లారు అని చెప్తారు స్కూల్ వాళ్ళు. ఇంటికి వెళ్ళి ఆ పక్కనున్న పార్క్లో అంతా సెర్చ్ చేస్తూ ఉంటే అక్కడున్న నైబర్ ఒక అతను, ఈరోజు ఆఫ్టర్నూన్ మీ హస్బెండ్, మీ కూతురు అండ్ ఒక లేడీ కనిపించారని చెప్తాడు. సో హీరోయిన్ ఆమె పిఏ కాల్ చేసి యుంజిన్ ఆఫీస్లో ఉందా అని అడిగితే ఆమె చెక్ చేసి లేదని చెప్తుంది. హీరోయిన్ కోపంగా యుంజిన్ ఇంటికి వెళ్ళి డోర్ బెల్ కొడుతూ అరుస్తూ ఉంటుంది. బట్ అక్కడ ఎవ్వరు ఉండరన్నమాట. ఆ తర్వాత ఆమె ఇంటికి రిటర్న్ వచ్చి ఆర్యన్ నిద్రపోవడం చూసి కామ్ అవుతుంది. అప్పుడు సున్యోంగ్, ఈవినింగ్ నీ మిస్డ్ కాల్స్ చూసి నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు, ఏం జరిగింది అని అడిగితే, నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు అని ఆమె అడుగుతుంది. ఆర్యన్తో వెళ్ళాను, ఈరోజు స్కూల్కి వెళ్ళాలని లేదంది, సో మేమిద్దరం బయటికి వెళ్ళాం, నువ్వు బిజీగా ఉంటావని నీతో చెప్పలేదు అంటాడు. ఒక్కసారైనా హానెస్ట్గా ఉండొచ్చు కదా, ఏం తెలియనట్టు యాక్ట్ చేయొద్దని ఆమె అరిచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ అందరు గెట్ టుగెదర్ చేసుకుంటున్నారని ఆమెకు వాళ్ళు కాల్ చేస్తారు. సో హీరోయిన్ కూడా అక్కడికి వెళ్తుంది. యుంజిన్ కూడా ఆ పార్టీ అటెండ్ అవుతుందన్నమాట. హీరోయిన్ బాధలో ఎక్కువ డ్రింక్ చేసి అందరి ముందు, నీ డైవర్స్ విషయం చెప్పు, నీ ఎక్స్ హస్బెండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని విన్నాను, త్వరలో అతను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడని ఆర్టికల్స్ వచ్చాయి అంటుంది.
యుంజిన్, నా ఎక్స్ హస్బెండ్ గురించి నువ్వు ఇంత క్యూరియస్గా ఉన్నావేంటి అంటే, నువ్వు నా ఫ్యామిలీ పైన బాగా ఎప్పటి నుండో ఇంట్రెస్ట్గా ఉన్నావు కదా అంటుంది హీరోయిన్. యుంజిన్ స్మైల్ చేస్తూ నువ్వు బాగా డ్రింక్ చేసినట్టున్నావు అంటుంది. అలా వాళ్ళ పార్టీ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ నీ కోసం ఒక పార్సల్ వచ్చింది, నా డెస్క్ దగ్గర ఉంది అని సున్యంగా ఆమెకు మెసేజ్ చేయడంతో హీరోయిన్ వెళ్ళి అతని డెస్క్ దగ్గర చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఒక హౌస్ రిజిస్ట్రేషన్ పేపర్ కనిపిస్తుంది ఆమెకి. దానిపైన యుంజిన్ నేమ్ ఉంటుంది. సో ఆమె పేపర్లో ఉండే ఇంటి అడ్రస్కి వెళ్ళి చూస్తే అక్కడ యుంజిన్ లోపలికి వెళ్ళడం కనిపిస్తుంది. ఫ్యూ మినిట్స్ తర్వాత ఆమె హస్బెండ్ సున్యోంగ్ అండ్ ఆర్యన్ అక్కడ క్యాబ్ దిగడం ఆమె చూస్తుంది. అది చూసి ఆమె తట్టుకోలేక టెన్షన్ పడుతూ కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతుంది అక్కడ నుండి. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.